రోహిత్ గురించి ఆలోచన చేస్తే అబ్బాయికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అన్యాయం జరిగినా కానీ ప్రజలు చూస్తున్నారనే చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. రోహిత్ ఈరోజు వాల్యూ ఫర్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ రోహిత్ మాత్రమే అని చెప్పాలి. ఆ అబ్బాయి ఆట తీరు కానీ, ఆ అబ్బాయిలో ఉన్న స్ఫూర్తి కానీ, ఆ లీడర్ క్వాలిటీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరిని ఎలా ఆడించాలి అనే దానికి మెయిన్ చూడాల్సింది లీడర్ క్వాలిటీసే కాకుండా తనలో ఆ మిథిలేషన్ ఓడించడం కూడా. ఈరోజు ప్లస్ అన్నీ తనకంటే తనకు ఎల్లో కార్డు చూపించి సృష్టిని తీసుకొచ్చి వాల్యూ ప్లేయర్ చేయడం అనేది ఈ జడ్జెస్కి మాత్రమే చెల్లుతుంది. బుర్ర పెట్టి ఆలోచన చేస్తే 100% మనకు ఇవ్వాల్సింది ఎవరైనా ఉన్నారంటే వాల్యుబుల్ ప్లేయర్ రోహిత్ ఒక్కనికే ఉంది ఈరోజు. అలాంటిది చిన్న లాజిక్ మిస్ అయినారు. రోహిత్కి ఛాన్స్ వచ్చినా కానీ రోహిత్ తీసుకోకుండా సృష్టికి ఇస్తున్నాడు కదా, అక్కడైనా తనలో ఉన్న గొప్పతనం ఇట్లేదు వీళ్ళకి. ఏదో ఏదో పట్టుకున్నాడు చేస్తున్నాడు అనే రూల్స్ మా కోసము తనకి ఎల్లో కార్డు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు? నాలాగా మేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.